ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొంతమంది అనవసరంగా బుక్ అయితే, మరికొంతమంది మాత్రం అడ్డంగా బుక్ అవుతున్నారు. గతంలో ఓ వెంచర్‌కు ప్రమోషన్ చేశారు యాంకర్ సుమ. ఆ వెంచర్ యజమాని ఫ్రాడ్ అని తేలడంతో బాధితులంతా కూడా సుమ కనకాల ప్రమోట్ చేయడం వల్లే తాము ఆ ల్యాండ్ కొన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే ఇంచుమించు అలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఓ బుల్లితెర నటి 700,00,00,000 విలువ చేసే ల్యాండ్‌ను బలవంతంగా రాయించుకుందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆమెవరో కాదు, జబర్దస్త్ రీతూ చౌదరి. ఈ సంఘటనతో ఆంధ్రప్రదేశ్‌లో బుల్లితెర నటి, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి బుక్కయ్యారు. విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంలో ఓ ముఠ 700,00,00,000 భూదందాలకు పాల్పడింది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. ఆ కేసులో రీతూ చౌదరి పేరు కూడా ఉంది. ఓ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఆ స్కామ్ వెలుగు చూసింది. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారంటూ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ నేరుగా చంద్రబాబుకు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చేమకుర్తి శ్రీకాంత్, ఆయన రెండో భార్య వనం దివ్య అలియాస్ రీతూ చౌదరితో పాటు సీఎంకు వరుసకు సోదరుడయ్యే వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి కూడా ఈ స్కామ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గోవాలో తనను బంధించి బలవంతంగా 700,00,00,000 విలువకు సంబంధించినటువంటి ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ సీఎంకు లేఖ ద్వారా తెలియజేశారు. లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు సారాంశం. ఇప్పుడు ఆ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రీతూ చౌదరి అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు. జబర్దస్త్‌లో చేస్తూ వచ్చిన రీతూ చౌదరి భారీ ల్యాండ్ స్కామ్‌లో ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై రీతూ చౌదరి అయితే స్పందించలేదు. ఆమె స్పందిస్తే తప్ప అసలు నిజాలు బయటపడే అవకాశం లేదు.